Hello guys, I am Sandeep. Today we learn about the పొలిటికల్ టెర్మినాలజీ. ఆ టెర్మినాలజీని మనం నేర్చుకుంటే 2 మార్కులు గెయిన్ చేయొచ్చు. ప్రతి సబ్జెక్ట్కి టెర్మినాలజీ అనేది చాలా అవసరం. ఆ టెర్మినాలజీ తెలియకుండా పాఠాల్లోనికి లెసన్లోనికి మనం వెళ్ళకూడదు. టెర్మినాలజీ అనేది చాలా ఇబ్బంది పెడుతుందమ్మా. ఆ టెర్మినాలజీని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం పొలిటికల్ సైన్స్ టెర్మినాలజీ తెలుసుకుందాం. ప్రతి ఒక్క టెర్మినాలజీ తెలుసుకున్నట్టయితే దీన్ని తెలుగులో పారిభాషిక పదాలు అంటారు. ఈ టెర్మినాలజీ తెలుసుకున్నట్లయితే 2 మార్కులు గెయిన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ది ఏంటంటే పొలిటికల్ సైన్స్లో టెర్మినాలజీలో ఫస్ట్ది క్రాసింగ్ ది ఫ్లోర్. ఏంటి క్రాసింగ్ ది ఫ్లోర్? పార్లమెంట్ సభ్యుడైనా ఎమ్మెల్యేలో సభ్యుడైనా మాట్లాడేటప్పుడు సభాధిపతికి మధ్యలో అడ్డు వచ్చి నిరసన తెలియజేయడాన్నే క్రాసింగ్ ది ఫ్లోర్ అంటారు. అర్థమైందమ్మా? పార్లమెంట్లో సభ్యుడైనా ఎమ్మెల్యే అయినా సభాధిపతికి సభ్యుడికి మాట్లాడేటప్పుడు మధ్యన రావడం దాన్ని క్రాసింగ్ ది ఫ్లోర్ అంటారు. అలా ఎవరైతే మధ్యలో వస్తున్నారో దాన్ని క్రాసింగ్ ది ఫ్లోర్ అంటారు. ఓకే, ఇక్కడ రెండోది ఏంటంటే నో డే ఎట్ మోషన్. ఓకే, నో డే ఎట్ నేమ్డ్ మోషన్ అంటారు. నో డే ఎట్ నేమ్డ్ మోషన్ అంటే పార్లమెంట్ సభ్యుడైనా ఎమ్మెల్యే అయినా సభాధిపతికి ఒక లేఖ అంగీకరించినప్పుడు సభాధిపతికి ఒక లేఖ ఇస్తారు. ఆ లేఖ అంగీకరించినప్పటికి కూడా దానిపై చర్చకు తేదీని నిర్ణయించకపోవడాన్ని నో డే ఎట్ నేమ్డ్ మోషన్ అంటారు. ఏంటమ్మా నో డే ఎట్ నేమ్డ్ మోషన్? ఓకే, ఇప్పుడు మనం నో డే ఎట్ నేమ్డ్ మోషన్ అంటే తెలుసుకున్నాం. నో డే ఎట్ నేమ్డ్ మోషన్ అంటే ఒక సభ్యుడు సభాధిపతికి లేఖ ఇచ్చినట్లయితే ఆ లేఖ సభాధిపతి అంగీకరించినప్పటికీ ఏం చేస్తారంటే దాన్ని నిర్ణయించే తేదీన ఆ లేఖపై నిర్ణయించే తేదీన డేట్ని తెలియజేయకపోవడం వల్లే నో డే ఎట్ నేమ్డ్ మోషన్ అంటారు. ఓకే, నో డే ఎట్ నేమ్డ్ మోషన్ ఇది మనం తెలుసుకున్నాం. ఓకే, మూడోది ఏంటంటే స్పాయిల్డ్ ఓట్. స్పాయిల్డ్ ఓట్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మనం ఓటేసేటప్పుడు ఆ బ్యాలెట్లో పేరు రాసి ఓటేస్తే దాన్ని చెల్లదా ఓటు. ఇప్పుడు దాన్ని స్పాయిల్డ్ ఓట్ అంటారు. ఒక బ్యాలెట్ పేపర్ మీద ఎవరైతే పేరు రాస్తారో ఆ ఓటు చెల్లదు, దాన్నే స్పాయిల్డ్ ఓటర్ అంటారు. ఓకే, అది స్పాయిల్డ్ వాటర్. ఫ్లోటింగ్ ద వాటర్ అంటే ఏంటి? ఫ్లోటింగ్ ద వాటర్ అంటే